నానితోని పెట్టుకుంటున్న రామ్ చరణ్ మరి వీళ్ళిద్దరి సినిమాల్లో ఏ సినిమా నెగ్గుతుందని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నాని చూసుకుంటే కంప్లీట్ గా అన్ని సినిమాలు కూడా మంచి హిట్లు కొడుతూ ముందుకు సాగుతున్నాడు. మరి రామ్ చరణ్ విషయానికి వస్తే రీసెంట్ గా ఒక సినిమా మాత్రం త్రిబుల్ ఆర్ తర్వాత వచ్చిన సినిమా కానీ అయినప్పటికీ కూడా సినిమా అనేది ఫ్లాప్ గా నిలిచింది. మరి ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం పోటీ ఇదంతా కూడా? సో వీళ్ళిద్దరి మధ్య పోటీ అనేది అయితే అంటే ఎవరు బిలీవ్ చేయరు అనమాట. ఎందుకంటే అవి రెండు సినిమాలు, ఇప్పుడు ఒకటి పెద్ద హీరో లీగ్లోకి వస్తుంది, ఒకటి ఏంటంటే మీడియం హీరో లీగ్లోకి వస్తుంది నాని గారిది. సో నాని గారు మార్కెట్ స్ట్రాటజీ అంటే ఎంత హిట్ కొట్టినా ఒక 70 నుంచి 80 కోట్ల రేంజ్ లోనే ఉంటుంది అనమాట. సో గ్రాస్ పరంగా ఒక 120 కోట్లు 130 కోట్ల దాకా వెళ్తుంది ఆ సినిమా. సో ఇది ఇప్పుడు నెక్స్ట్ ఒక రా అండ్ రస్టిక్ ఫిల్మ్, అందాక దసరా తర్వాత వస్తున్న కాంబో కాబట్టి సో ప్యారడైజ్ సినిమా ఒక టీజర్ తోనే ఒక ఊపిందని చెప్పొచ్చు. సో అది ఇంకొంచెం ఆయనకి ఇంకొక 10 కోట్లు ఎక్కువ తెచ్చిపెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అంతే తప్ప దాంట్లో ఏదో కాంపిటీషన్కి వస్తారు అట్లా అనేం అనుకోక్కర్లేదు. ఎందుకంటే ఒకవేళ రామ్ చరణ్ గారి సినిమా హిట్ అయితే దాన్ని అసలు అంటే దీని ఇంటూ 10 times రావచ్చు. ఒకవేళ ఫ్లాప్ అయినా కూడా దీనికి ఎంత వస్తుందో ఆ సినిమాకి అంత వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా ఇప్పుడు అసలు రెండింటిని కంపేర్ చేయడం కూడా వేస్ట్. ఏంటంటే మన ఈ సోషల్ మీడియాలో ఉండే ఫ్యాన్ వార్లకు ఏంటంటే ఆటోమేటిక్గా కంపారిజన్ అనేది తెచ్చుకుంటారు. ఇక్కడ ఆల్రెడీ నాని వరుసగా హిట్లో ఉన్నాడు, సో ఆయన ఫ్లాపుల్లో ఉన్నారు, ఇద్దరు పోటీ పడితే ఏమవుతుందంటే సో అదే ఆయనకు హిట్ పడి ఈయనకు ఫ్లాప్ పడితే ఎవరి పరిస్థితి ఎవరికి తెలియదు. సో ఒకవేళ ఆయన హిట్ పడినా ఈయన ఫ్లాప్ పడినా ఇద్దరు ఈక్వల్ గానే ఉంటుంది రేషియో. అండ్ ఇప్పుడు రామ్ చరణ్ ఈ సినిమా కూడా అదే నెలలో రిలీజ్ చేయడానికి ఒక రీజన్ ఉందంట. మన రంగస్థలం కానీ త్రిబుల్ ఆర్ కానీ అదే నెలలో రిలీజ్ అయిన తర్వాత మంచి హిట్లు సాధించారు. మార్చ్ రిలీజ్ అనేది రామ్ చరణ్ గారికి సెంటిమెంట్. అట్లా నాని గారు కూడా రిలీజ్ చేశారు. సో ఏంటంటే అక్కడ ఇప్పుడు డైరెక్టర్ ఇష్టం అది ఏ సినిమాని ఎప్పటికీ రిలీజ్ చేయాలి. ఈ రెండుకి రెడీ అయిపోయింది అనుకోండి క్రిస్మస్ వదులుతారు, లేదా ఇంకా కొంచెం లేట్ అయితే సంక్రాంతికి వదులుతారు, అది లేట్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఉగాది. సో మార్చ్ అనేది ఒక మంచి డేట్ అనమాట, సమ్మర్ హాలిడేస్ వస్తాయి పిల్లలకి. సో అట్లా టార్గెట్ చేసుకుంటారు, అన్ని వర్గాల ఆడియన్స్ సినిమా చూడాలి కాబట్టి. సో మార్చ్ ఎండింగ్ లో పెట్టుకుంటే అది కుదిరితే హిట్ అయితే ఏప్రిల్ మే దాకా కూడా ఆడుతుంది అనమాట. అంటే సెలవులు అయ్యే వరకు ఆడే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా ప్లాన్ చేసుకుని రిలీజ్ చేస్తారు చాలా మంది డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ. సో మరి ఇక్కడ నాని గారి సినిమా ఏంటంటే అది ఒక డిఫరెంట్ పక్కా మాస్ ఉంటుంది. సో మరి ఇక్కడ రామ్ చరణ్ గారిది బుచ్చిబాబు గారిది ఆ సినిమా ఎలా ఉంటుంది, అది ఏ జోనర్ అనేది కూడా ఇంకా ఎవరికి ఒక ఐడియా రాలేదు. సో ఇటు నాని గారిది అయితే ఒక గ్లిమ్స్ చూసాం, మరి అటు నుంచి కూడా గ్లిమ్స్ వస్తే సో అదంతా దీన్ని అది ఎంత మ్యాచ్ చేస్తుంది, దానికి ఎంత రేంజ్ వస్తుంది, దాని స్కోప్ ఏంటి. సో ఇప్పటికే ఓటీటీ డీల్స్ అయితే చాలా పోటీ పడుతున్నారు RC16 కోసం. సో మరి నాని గారిది ఏంటంటే ఆయనకు ఒక లిమిటెడ్ బిజినెస్ అయితే పక్కా ఉంటుంది. నాని గారు ఒక అంటే ఇంతమంది చూస్తారు, ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఆయనకి ఉండిపోయారు, ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఏదన్నా కానీ. చరణ్ గారిది ఏంటంటే అది హిట్ కొట్టిందంటే కనుక అది బౌండరీలు దాటి వెళ్తుంది, అంటే మన కంట్రీ దాటి వేరే నెక్స్ట్ లెవెల్ కూడా వెళ్తుంది అనమాట సినిమా. సో అది నేషనల్ అవార్డుకి స్కోప్ ఉన్న సినిమా రావచ్చు బుచ్చిబాబు గారి నుంచి, ఎందుకంటే ఆయన ఆల్రెడీ నేషనల్ అవార్డు డైరెక్టర్. సో మరి ఖచ్చితంగా అది నెక్స్ట్ లెవెల్ కి సినిమా తీయాలనుకుంటారు, కానీ ఖచ్చితంగా ఏదో చిన్న హీరోతో పోటీ పడే సినిమా తీయాలనుకోడు. సో ఇక్కడ ఏంటంటే అసలు వీరిద్దరు కంపారిజన్ అనేది కూడా జనాలు ఆ థాట్ నే తీసేయాలి. సో రెండు సినిమాలు చూస్తారు మన తెలుగు ఆడియన్స్ మంచోళ్ళు కాబట్టి. సో ఖచ్చితంగా నాని గారు ఇంకొక 10 కోట్లు ఎక్కువ రావాలని చూస్తారు, చరణ్ గారు మన కంట్రీ దాటో మన బయట ప్రౌడ్ గా చూపించుకోవాలని చూస్తారు. సో ఖచ్చితంగా వస్తే కానీ కంటెంట్ బాగుంటే రెండు సినిమాలు ఆడితే, కంటెంట్ బాగపోతే రెండు సినిమాలు ఫ్లాప్ అవుతాయి, దాంట్లో ఇప్పుడు డిస్కషనే లేదనమాట. సో మరి నెక్స్ట్ సీజన్ మార్చ్ 26 శ్రీరామనవమి వస్తుంది, ఆ సందర్భంగా RC16 ప్లాన్ చేస్తున్నారు. అట్లానే ఇది కూడా మార్చ్ 30 ఇప్పుడు ప్లాన్ చేస్తున్నట్టున్నారు ప్యారడైజ్ కూడా. సో ఒకే సిచ్యువేషన్లో వస్తే కనుక ఖచ్చితంగా థియేటర్ల దగ్గర కూడా ఇబ్బంది అవుతుంది. సో అట్లాంటి పోటీ వాతావరణం వస్తే మళ్ళీ పెద్ద హీరో చిన్న హీరోని తొక్కేశాడు, సో పెద్ద నిర్మాత చిన్న నిర్మాత తొక్కేశారు, ఇన్ని మాటలు వస్తాయి అనమాట. ఖచ్చితంగా అవన్నీ ఆ కాంపిటీషన్ మైండే తీసేయాలి. సో పెద్ద హీరోకి అయితే మనం కాంపిటీషన్ మైండ్ చూడొచ్చు, కానీ ఇట్లా ఒక రెండు టైప్స్ లో ఉన్న హీరోలు మనం ఖచ్చితంగా కంపేర్ చేసుకోకూడదు. సో ఒకవేళ కాంపిటీషన్ లో వచ్చినా చూద్దాం ఎవరిది కంటెంట్ బాగా సక్సెస్ అవుతుంది ఏంటనేది.